27 ధీరుని స్వర్ణముఖరి స్నానం. అగస్త్యుడు. ధీరుడికి ఇప్పుడు 12 ఏళ్లు. తండ్రి నాగుడు అతని చేత లాంఛనంగా ఆయుధం పట్టించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దేశ విదేశాలలోని కిరాతులందరికీ ఆహ్వానాలు వెళ్లగా హిమాలయ, సుమేరు, నిషద, గంధమాదన, వింధ్య, మహేంద్ర, మలయ, త్రికూట, శ్రీశైల పర్వత ప్రాంతాలలోని వ్యాధులందరూ అక్కడికి చేరారు. అందరూ ముచ్చటగా ఎన్నో కానుకలు తెచ్చి నాగునికి, ధీరునికి ఇస్తే అవి ఓ చిన్న కొండంతా అయినాయి. నాగుడు అతిథి సత్కారానికి చేసిన ఏర్పాట్లు వచ్చిన వారిని ఆనంద ఆశ్చర్యాలతో ముంచెత్తాయి. వేణుగిరిని డేరాలతో నింపివేశారు. కొన్ని రోజులకు సరిపడే ఆహారాన్ని, మధువును పుష్కలంగా అమర్చారు. రేయింబవళ్లు నృత్యగాన, ఇంద్రజాలాది అనేక వినోద కార్యక్రమాలను నిర్వహించారు. ఒక సుముహూర్తంలో నాగుడు బుడత చిరుతలా ఉన్న తన పుణ్యాల పంట యువ కిషోరం అయిన ధీరుని కొత్త పులి చర్మం మీద తూర్పుముఖంగా కూర్చుండబెట్టి తన అధికార లాంఛనం ఒక చురికను వాడి చేతికిచ్చాడు. అప్పుడు శబర సుందరీమణులు గొప్ప సంభ్రమంతో నృత్యాలు చేస్తూ ఊలు ఊలు అంటూ వారి భాషలో వింత ధ్వనులు పలుకుతూ అందరినీ అలరించారు. తర్వాత నాగుడు పిల్లడి చేతికి అంగుళి త్రాణం, రక్షణ కవచం తొడిగి విల్లంబులు ఇచ్చి సభామధ్యంలో ఉన్న అతనితో, ఒరే అయ్యా, అల్లదిగో ఆ జమ్మి చెట్టుకు కట్టేసిన పంది పిల్లని నీ చేపంతా చూపెట్టి కొట్టరా అన్నాడు. ధీరుడు తన తండ్రికి తల వంచి అమ్ముని విల్లును ఎక్కుబెట్టి చెవిదాకా లాగి వదిలాడు. పంది పిల్ల ఎగిరి అవతలబడ్డది. గుంపంతా ఒకటే కేకలు, ఈలలు, తప్పట్లు, తప్పెట్లు, కొమ్ముబూరా శబ్దాలు. ముద్దుగుమ్మలు, అగ్నిపూలు, గన్నేరు, సంపంగి మొదలైన పూలెన్నిటితోనూ తమ బుల్లిదొరను ముంచెత్తారు. తండ్రి నాగయ్య అతని చేత వచ్చిన పెద్దలందరి కాళ్లు ముట్టించి దండాలు పెట్టించాడు. వారంతా ఎన్నో రకాలుగా దీవిస్తే మురిసిపోయి వాడి నుదిటిన ముద్దెట్టి గట్టిగా వాటేసుకున్నాడు. అతని సంబరాన్ని ఎవరు వర్ణింపగలరు? పుత్రోత్సాహము తండ్రికి అన్నారు పెద్దలు. వచ్చిన అతిథులంతా మరిన్ని ఉత్సవాలు చేసుకుని నాగుని చేత సత్కరింపబడి తృప్తిగా తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. ధీరుడు ఒక గురువు దగ్గర సంప్రదాయబద్ధంగా విలువిద్యతో పాటుగా ఇతర యుద్ధ విద్యలు చెప్పుకుని అందులో మెళుకువలను ఇట్టే పసిగట్టాడు. ఎలాంటి ప్రాంతమైనా సరే, ఇసుక తిన్నెలు, కొండలు, గుట్టలు, వాగులు, జలపాతాలు, కీకారణ్యం, దానిని ఎలా అధిగమించాలో, ఆయా చోటుల్లో జంతువులను ఎలా ఎదుర్కోవాలో, తరమాలో, వేటాడాలో అన్నీ సునిశితంగా పరిశీలించి నేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే ఇవన్నీ నేర్చుకుని ఏకలవ్యుణ్ణి గుర్తుకు తెచ్చాడు. మన్నెం మొనగాడు అయ్యాడు. గురువుగారి కొడుకులిద్దరూ గాఢ నాణులనేవారు ఇతనికి ప్రాణ స్నేహితులయ్యారు. వేటకెళ్లినా ఆటకెళ్లినా ముగ్గురూ కలిసే. పొద్దున్నే చద్దికూడు తిని విల్లంబులు పట్టుకుని బయలుదేరిన వాళ్లు కొండ, కోన, చెట్టు, పుట్ట, గుట్ట, వాగు అన్ని రోజుకో కొత్త పుంత తొక్కుతూ చుట్టబెట్టి భుజాల నిండా వేటాడిన దుప్పులు, కుందేళ్లు, పక్షులు, మెకాలు, నెమళ్లతో చీకటి పడ్డాక ఇళ్లు చేరేవారు. దత్త కొడుకుని సున్నితంగా మందలించి గాఢ నానుల్ని చీవాటు పెట్టేది. అంత చీకటి పడేదాకా ఏడవకపోతే ఏ అంటూ. మెకాలు కచ్చి కట్టి ఏ పొదచాటునో మాటేస్తోనో అనేది పైగా. ధీరుడు ఆమె నోట్లో మిగుల మగ్గిన ఏ కొండరేగు పండు పెట్టి నోరు మూయించేసేవాడు. ఇలా పొద్దెక్కింది మొదలు పొద్దుగుంకి నీలి నీడలు ముసిరేదాకా అనుదినం వారికి ఇదే క్రతువు. ఎండగాని నీడగాని ఏమైనా కాని కొండలపడి తిరుగుటయే మా కులజీవనం అంటూ. ఒకసారి పల్లె పొలిమేరల జనం నాగయ్య దగ్గరకొచ్చి కొండ దక్షిణ దిక్కు నుంచి దుష్ట జంతువుల వల్ల తమకు విపరీతమైన బాధ కలుగుతోందని, తమకు రక్షణ కల్పించమని మొరబెట్టుకున్నారు. నాగుడు, అన్నలారా, ఊరు పొమ్మంటాది, కాడు రమ్మంటాది. నేనిక మునుపటి వల్లే పరిగెత్తలేను, అమ్ము వదల్లేను. గూడెంలో వయస్సు, సత్తా ఉన్న 10 మంది మగాళ్ళని కూడగట్టుకుని పని నడుపుకోండి అన్నాడు బాధగా. వారు, నీ బిడ్డ ధీరయ్య నిన్ను మించినోడు, అతడే మాకిక దొర
దయయుంచి కాదనకు అని ప్రాధేయపడ్డారు. నాగయ్య గుండె పొంగిపోయింది గర్వంతో. తన బుడతడో అప్పుడే గూడెం నాయకుడా? ఆ ఆనందం అతని వార్ధక్యపు బాధని కడిగేసింది. ధీరుడు వేటకి తగ్గ వేషం వేశాడు. విల్లమ్ములు, కత్తి, కటారులు పట్టుకుని గాఢ నాణులు వెంటరాగా బాణంలా దూసుకుపోయాడు. సరదా పడ్డ యువతను కొందరిని కొంత దూరం రానిచ్చి వాళ్ళని కొత్త పుంతలు తొక్కిస్తూ కొత్త కొత్త పద్ధతులు, సంగతులు నేర్పుతూ ఇక ప్రమాద పరిసరాలు వస్తాయనగా నచ్చ చెప్పి వెనక్కు పంపేశాడు. మబ్బుల్ని ముద్దాడే మద్ది, మర్రి, టేకు మొదలైన చెట్ల మధ్య నుంచి ఎట్లో దూరి వచ్చిన కిరణాలు ధీరుని నీలమేఘం వంటి శరీరం మీద పడగా ఇంద్రమణిలా వెలిగాడు. అతగాడి చిక్కటి నలుపు మీద పట్టిన చెమట చుక్కల్లో పడ్డ సూర్యుడు కోటి ఇంద్రధనుస్సులని తన ప్రేమ కిరణ బాణాలతో ఎక్కుపెడుతున్నాడు. ప్రకృతి సుందరి హృదయంలోకి గురి చూసి ఆమె లేనిదెక్కట మరి? వేటగాళ్లు అడవంతా వలలు పన్నారు, చిక్కాలు కట్టారు. నల్లా మద్ది మాటున నక్కి ఆ నలుపుతో ఒకటైపోయారు. ఉసిగొల్పిన వేట కుక్కలు పెట్టిన అరుపులకి అడవి గుబగుబలాడగా పొదల్లో, గుహల్లో నక్కిన చిన్న పెద్ద జంతువులన్నీ వెలికి వచ్చాయి. వేట కుక్కలు వాటి మీద పడగా చెల్లా చెదరై పారిపోతూ వలలకి, చిక్కాలకి తగులుకోసాగాయి. తప్పించుకుని పారిపోయే జంతుల్ని బల్లేలు, బరిసెలు, బాణాలతో కొట్టసాగారు వేటగాళ్లు. ధీరుడు పెద్ద మెకాల పని పట్టసాగాడు. ఊడల సాయంతో సుదూరాలు చేరుకుంటూ పులుల్ని, చిరుతల్ని వీరరసం ఉట్టిపడగా మట్టు పెట్టసాగాడు. అతనిది తిరుగులేని గురి. అలా చాలాసేపు గడిచాక అశుభవాసనలను తుడిచివేసిన యోగి మనసు వలె క్రూర జంతువులన్నీ నశించగా వనదేవత ప్రశాంత చిత్త అయింది. శుభవాసన సుగంధం వెళ్లి విరిసినట్లు సాధు జంతువులు స్వేచ్ఛగా సంచరించసాగాయి. వానిలో ఒక నల్ల చారల బుల్లి లేడి వీరరసం శమించిన ధీరునిలో వాత్సల్య రసాన్ని పండించింది. దాన్నెలాగైనా ప్రాణాలతో పట్టుకుని తల్లికి కానుకగా ఇవ్వాలి. అంతే. మాయలేడి వెనుక రాముని వలె దాని వెంట పడ్డాడు. కొంతసేపటికి అంతవరకు చేసిన వేట వల్ల, వేసిన వేటుల వల్ల అతడు అలిసి ఎండ దెబ్బ తిని శోష రాబోతుండగా ఓ రావి చెట్టు కింద సేద తీరాడు. గాఢ నాణులు అతన్ని చేరారు. ధీరుడికి అదే తొలి అధికారిక వేట పుష్కలంగా పండింది. ముందు ముందు ఇంకా ఎటువంటి ఫలాలు దాగి ఉన్నాయో. గాఢుడు వగరుస్తూ, ధీరయ్యా, ఇక చాలుగాని కాస్త ఒళ్ళు నోళ్లు తడుపుకుందాం. 2 కోసుల దూరంలో ఓ పెద్ద కొండ ఉంది. దాని పక్కనే నది పారుతూ ఉంటుంది. ఆ నది నిండా పేరిన నేతి ముద్దల్లాంటి కమ్మటి తెల్లటి చేపలుంటాయి. నీళ్లు లేత కొబ్బరి బొండాల్లా ఉంటాయి. ఆ కొండ మీద దేవతలు తిరుగుతారంట. మనం అక్కడికెళ్ళొద్దులే. ఇది వరకోసారి ఆ నదిలో స్నానమాడి వచ్చా. చాలా బాగుంది అన్నాడు. ధీరుని దృష్టి నల్లచారల లేడి మీదే ఉంది కాని మరి ఇక పరుగు పెట్టే స్థితిలో లేడు. మరి కొంచెమాగి నానుతో ఇలా అన్నాడు, నాని, నువ్వు ఎలాగైనా ఆ బుల్లి బుజ్జి జింకను నాకు పట్టి తేవాలే. గాఢ, నేను దిగిపోయి నీరు తాగి వచ్చేటప్పుడు నీకు పట్టుకొస్తాం అని చెప్పి గాఢునితో కలిసి ధీరుడు నది వైపు వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి అడవి అంచు కిందికి వచ్చేశారు. ముందు జ్ఞాని హృదయంలా అగాధమైన లోయ, దానిలో పరవళ్లు తొక్కుతూ పవిత్రమైన సువర్ణముఖి నది, ఆవల ఒడ్డుగా యోగి నిశిత బుద్ధి వలె మేఘాల్లోకి చెచ్చుకుపోయిన శిఖరం. నదికి వెళ్లే దారిలో అతనికి చాలా శుభశకునాలు పొడసూపాయి. ఏమాత్రం ఏటవాలు లేక నిటారుగా దిగిన ఆ కొండ అంచు వెంట వారు సునాయాసంగా దిగిపోయి నది ఒడ్డుకు చేరి గలగలపారే ఆ నిష్కల్మష ప్రవాహాన్ని గొప్ప తమకంతో, వేడుకతో, అంతకన్నా మించిన భక్తితో చూడసాగారు. నదులు ప్రవాహ రూపములో ఉన్న బ్రహ్మమే అని ఆర్షవాక్కు. ప్రపంచంలోని ప్రసిద్ధమైన నాగరికతలన్నీ నదీ తీరాలలో వెలిశాయి. సనాతన ఆర్షధర్మం వెల్లివిరిసింది. వేద ఉపనిషత్తులను వెలయించినది గంగానదీ పరీవాహక ప్రాంతాలలోనే కదా.
సువర్ణముఖరి నదీమ తల్లి కూడా దర్శనం చేతని ఆహ్లాదాన్ని, పవిత్రతని చేకూర్చే శృంగార దేవత. ఆ నీటి తరగల మీదుగా వీచే చల్లటి గాలులు తమతోటి ఆ నది పావిత్ర్యాన్ని, స్వచ్ఛతని మోసుకుని వచ్చి బాటసారుల శ్రమని పోగొడతాయి. గట్ల మీద ఎత్తుగా పెరిగిన బూరుగా, గన్నేరు, తాడి, కొబ్బరి, గానుగా, చింత, జువ్వి, గంగరావి మొదలైన వృక్షాలు మనుషులకు ఆహారాన్ని, నీడని, కలపని ఇస్తూ ఎన్నో రకాల రంగురంగుల పిట్టలకు, పక్షులకు నివాసాలవుతాయి కూడా. మర్మం తెలియని ఆ పక్షులు చేసే కిలకిలారావాలతో ఆ ప్రాంతమంతా నాద బ్రహ్మం సాక్షాత్కరిస్తోంది. భక్తితో స్నాన జప సంధ్యాదులు నెరవేర్చుకునే మునుల శిరస్సులే ఆ జలాల్లో విరిసిన కోటి కోటి తామర పూలై కనిపిస్తుంటే, భ్రమించిన హంసలు వాటి కేసరాలను తినుటకు ఆ పరమహంసలను చేరి ముక్కుతో స్పృశిస్తున్నాయి. నీటిలో చరించే చేపలు, తాబేళ్లు మునులకు పాద నమస్కారాలు చేస్తూ వారి పుణ్యాన్ని పంచుకుంటున్నాయి. ఇసుక మేటల్లో పెరిగిన దర్భల లేత కొసలను తినడానికి వచ్చిన జింకలను ముద్దు చేసి ముని బాలకులు ముచ్చటగా ఆడుకుంటున్నారు. గొప్ప ఉత్సవంతో చూస్తున్న ధీరుడికి నదిలోని ఒక సౌందర్య లహరి అతని గుండెలపైకి ఎగసి కొట్టుకోగా, సువర్ణముఖి అతనికి సౌందర్య అధిదేవతగా సాక్షాత్కరించింది. ఆ జలాలలో వికసించిన పద్మాల రాశియే ఆమె ముఖంగా. ఎగసిపడే అలలు అనేక భావాలని, రాగాలని వెలయించే ఆమె ముఖ కవళికలుగా, నల్ల కలువ రేకులు ఆమె నల్లని కన్నులుగా, నడుమ నడుమ వేసిన ఇసుక మేటలు ఆమె బంగారు చెక్కిళ్లుగా, అలల మధ్య ఎగిరే చక్రవాక పక్షుల వరుస ఆమె పయోధరాలుగా, అలలపైని నురుగే ఆమె కట్టుకున్న తెల్లని పట్టుచీరగా, పొడవైన తీరాలనే నాజుకైన కాళ్లతో ఉరుకుల మీద తన పతిదేవునితో సంగమించుటకు పరిగెడుతున్న సాగరపట్ట మహిషిగా ధీరుడు దర్శించి ధన్యుడయ్యాడు. తరువాత స్నేహితునితో కలిసి నదిలోకి చెంగున దూకి అలసటంతా తీరేటట్లు స్నానమాడి దాహం తీర్చుకున్నాడు. స్నానం చేసిన ఆ శబరపుత్రుడికి హృదయమంతా ప్రక్షాళనమై అతని సంచిత పాపాలన్నీ కొట్టుకుని పోయాయి. మనసు బహునిర్మలమై కల్పవృక్షం లాంటి పుణ్య సంపద ఫలించుటకు సిద్ధమైంది. ఓం తత్సత్.